100 మంది అర్చక స్వాములను ఒక చోట చేరిస్తే ఉపాధ్యాయుడవుతాడట. 100 మంది ఉపాధ్యాయులను ఒక చోట చేరిస్తే ఒక అధ్యాపకుడు అవుతాడంట. 100 మంది అధ్యాపకులను ఒక చోట చేరిస్తే ఒక తండ్రి అవుతాడట. 100 మంది తండ్రులను ఒక చోట చేరిస్తే ఒక తల్లి అవుతుందంట సార్. సమస్త భూమండలాన్ని పేపర్గా చేసి సముద్రంలో ఉన్న నీటినంతా ఇంకుగా మార్చిన అమ్మ చరిత్రను రాయలేం. అమ్మ రుణం తీర్చాలంటే అమ్మకు అమ్మాయి పుట్టాలన్నారు సార్. అందుకే అనంతమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. మనతో నిత్యం ఉండే దైవస్వరూపం అమ్మ. ఆమె ప్రతి పని పిల్లల ఆనందం కోసమే, ఆమె ప్రతి చేత బిడ్డల భవిష్యత్తు కొరకే సార్. అందుకే అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ మనసు కమ్మనైనదని తెలుసు, అమ్మ ప్రేమ నిరుపమానమని తెలుసు, అమ్మ బంధము నిరుపమానమని తెలుసు. అన్నీ తెలిసినా అమ్మంటే ఎందుకంత అలుసు? అమ్మకు మించిన దైవం లేనే లేదురా, ఆ అమ్మే దైవానికి ప్రతిరూపంరా. అమ్మ రుణం తీర్చాలంటే సాధ్యం కాదురా, అమ్మ రుణం తీర్చాలంటే సాధ్యం కాదురా. జీవితాంతము అమ్మను మరొక సేవలు చేయాలిరా. కడుపులో బిడ్డ పడగానే ఆ బిడ్డకు తానే ప్రాణాలు పోస్తూ చస్తూ బతుకుతూ నవమాసాలు మోసిన తల్లి సార్. నవమాసాలు మోసిన తల్లి చస్తూ బ్రతుకుతూ బిడ్డని ఇచ్చి పునర్జన్మనే పొందిన తల్లి. చస్తూ బ్రతుకుతూ బిడ్డని ఇచ్చి పునర్జన్మనే పొందిన తల్లి. శాంతి సహనం త్యాగంతోటి దైవస్వరూపం పొందిన తల్లి. బిడ్డలు ఎంతగా ఎదిగినా గాని బిడ్డలు తల్లికి ఒదిగుండాలి. దేశానికి రారాజు ఎవరైనా ఓ తల్లికి బిడ్డను మరిచేరా, కన్న తల్లిని మరిస్తే అది ఒక బ్రతికేనా? అందుకే సార్ అమ్మ అనే విషయానికి వస్తే సార్, భగవంతుడు తన అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అన్నారు సార్. అందుకే ఆ దేవుడి ప్రతిరూపం అమ్మరా, ఆ దేవుడి ప్రతిరూపం అమ్మరా, అమ్మ ఒడిలోన ఎంత హాయిగా ఉందిరా. చూడు సార్ ఎంత చక్కగా రాశారు మహానుభావులు. ఇది మన డాక్టర్ కడివేటి మునరత్నం గారని రాష్ట్రపతి అవార్డు గ్రహీత సార్. ఆయన తెలుగు పండిట్ పూతలపట్ల డ్యూటీ చేస్తున్నప్పుడు నేను పెద్ద ఆయన దగ్గర తీసుకున్నాను. ఇది సార్ అదే నేను చెప్పడం లేదు నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. సార్ మీరు ఇంకోటి పులి బాటసారి కథ సార్, ఇది ఏంటంటే సార్ చాలామంది కంపేర్ చేసుకుంటారు కదా సార్. కంపారిజన్ అంటే ఇతరులతో పోల్చుకోవడం. అవును, అది కొంతమంది పోల్చుకుంటారు, అది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది సార్. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది. ఒకసారి ఏం జరిగిందంటే సార్, ఒక అడవిలో ఒక బాటసారి నడిచిపోతూ ఉంటాడు. వస్తుంటే పులి తరుముతుంది సార్. వెంటనే ఇతను చెట్టెక్కేస్తాడు. చెట్టెక్కిన తర్వాత పులి చూసి నవ్వుతుంది. ఇతను అంటాడు, మనోడు మనిషి అంటాడు, ఎందుకు నవ్వుతున్నా, నేను తప్పించుకున్నా కదా అంటాడు. ఒకసారి పైకి చూన్నాను అంటుంది. అక్కడ ఎలుగుబంటి కాసుకుంటుంది సార్. అప్పుడు ఎలుగుబంటి చెప్తుంది, చూడు ఫ్రెండ్, ఆయన నమ్మద్దు, తోసేయి, నేను బ్రేక్ఫాస్ట్ తినేసిపోతా అతన్ని అంటే. నేను ఆ పని చేయను ఉంటుంది సార్ ఎలుగుబంటి. ఎందుకంటే నేను చెట్టు పైన ఉంటే అతను ఎక్కేవాడు కాదు కదా, నేను చెట్టు పైన ఉంటే ఆయన ఎక్కేవాడు కాదు. కాబట్టి నేను ఆ పని చేయను ఉంటుంది సార్. నా మాట వినుంటే కూడా, పులి చెప్తే కూడా విందది. ఎందుకంటే తన స్వభావాన్ని నేను మార్చుకోనని చెప్తుంది. సరే, వెంటనే పొద్దునైంది, మధ్యాహ్నం అయింది, రాత్రి అయింది సార్. మిడ్ నైట్ అవుతా ఉంది. పులి మేలుకో ఉంటుంది, మన మనిషి మేలుకో ఉంటాడు. వెంటనే అప్పుడు పులి చెప్తుంది, చూడు నీ వల్ల నేను 3 పూట్ల పస్తు అయిపోయింది నా పని, ఇప్పటికన్నా మించిపోయిన లేదు, దాని దోసేయి, ఎలుగుబంటిని దోసి, నేను నా పాటు నేను దాన్ని తినేసి వెళ్ళిపోతా, నీ పాటు పో, నేను నా పాటు నేను వెళ్తా అంటే ఇంకా మనవాడు ఏమాత్రం ఆలోచించకుండా కొమ్మని బలంగా గుద్దుతాడు సార్. అది దాని దగ్గరికి పోతే వేస్తుందని. వెంటనే ఆయన ఏం చేస్తాడు, వెంటనే అది పాపం లేసి కన్నమ్మ కూర్చుంటుంది సార్, చెట్టు పైన కూర్చుంటుంది. అప్పుడు పులి చెప్తుంది, చూడు ఇప్పటికైనా మించిపోయింది లేదు, తోసే అతన్ని కిందకి అంటుంది. అప్పుడు అంటుంది సార్ ఎలుగుబంటి, అతని గురించి నా బుద్ధి నన్ను మార్చుకోమంటావా? అతని పాపంలో అతనే పోతాడు. చూడు సార్ ఎంత మంచి సందేశం సార్ ఇది. అదే రిలేటెడ్తోనే సార్, దానికి సంబంధించి అట్లే మనకి ఒకటి హింక్ అవుతుంది. అడవిలో జంతువులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. మనుషులేంది మన పేర్లు వాడుకునేది. వాడు సింహం లాంటోడు, ఆయన పెద్ద పులి లాంటోడు, అంతే గుంటనక్క, దున్నపోతు, రకరకాల వర్డ్స్ వస్తాయి కదా సార్. విషసర్పం లాంటోడు, అమ్మాయి నాట్యమయూరి, అంటే మనకు రకరకాలైనటువంటి అంటే పేర్లన్నీ మనవి, మార్కులు వాళ్ళకా. కాబట్టి మన పేర్లు వాడకుండా ఒక జీవో పాస్ చేయించాలని చెప్పి వందలాది జంతువులన్నీ మీటింగ్ పెట్టుకొని అన్ని ర్యాలీ వస్తున్నాయండి సార్. ప్రొసెషన్ నక్కను ప్రెసిడెంట్గా చేసుకొని.
ఎవరి దగ్గరికి? వేదవ్యాస మహర్షి దగ్గరికి. ఆయన దివ్య దృష్టితో చూశాడంట. ఓహో, ముందే తెలుసు కదా అతనికి. వస్తానే మెమరాండం ఆయన చేతికి ఇచ్చారు. ఏం విషయం అన్నారు. మనుషులు మా పేర్లు వాడకుండా జీవో పాస్ చేయండి సార్ అన్నాడు. అప్పుడు ఆయన ఒక్క నిమిషం ఆలోచించి ఒకటి చెప్పాడు. జన్మతః పశువులు పక్షులు గుణాలు గుడ్డలు మార్చుకోవు. మానవుడే మహనీయుడు, మానవుడే మానవీయుడు అవుతాడు. అంతే కదా సార్. మానవుడే దానవుడైనాడు అంటే అతను దానవుడుగా ఉన్న వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో ఒక మంచిగా మారి ఎంతో అద్భుతాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది 100% కుదరదు. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ నక్క గారు, అంటే మీకు జన్మతః గుణాలు గుడ్డలు మార్చుకోరు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మా మనుషులు అనుకుంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళు వెజిటేరియన్స్గా మారిపోయి ఎంతోమంది గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్పగా బతికారు కదా సార్. అట్లా మీలో ఎవరైనా ఎన్వి మారుతారేమో లిస్ట్ ఇవ్వండి చూస్తామనండి సార్. అంతెందుకు నక్క గారు మీరు చెప్పండి, మీరు నాన్ వెజ్ మాంతారా అన్నట్టు తిరిగి చూస్తే అన్ని పరారు సార్. అంటే దీని అర్థం ఏంటంటే మారే గుణం ఒక మనిషికే సార్ భగవంతుడు. ఎందుకంటే అన్ని జన్మలకెల్లా ఉత్తమమైన జన్మ మానవ జన్మ అని చెప్పారు. కాకపోతే ఈ స్పీడ్ యుగంలో తినే తిండి కానీ అన్నీ కూడా రకరకాలుగా సార్, అన్ని ఫాస్ట్గా అలవాటు పడ్డాం. ఇంకా కాలక్రమేణా మనం ఏం చేయలేని పరిస్థితి సార్. ఒక స్థాయిలో ఆగాల్సిందే తప్ప వాళ్ళు తెలుసుకుందే తప్ప మనం చెప్పలేని పరిస్థితి. ఏదంటే